హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ. ఈరోజు మనం 24th మే కరెంట్ అఫైర్స్ చూద్దాం. 24th మే కరెంట్ అఫైర్స్ చూసే ముందు ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఎన్వైర్మెంటల్ యాక్టివిస్ట్ సుందర్లాల్ బహుగుణ హూ పాస్డ్ అవే రీసెంట్లీ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ మూవ్మెంట్? పర్యావరణ ఉద్యమకారుడైనటువంటి సుందర్లాల్ బహుగుణ ఈ మధ్య మరణించారు. అయితే ఆయన ఏ ఆందోళనకు చెందినవాడు, ఏ మూవ్మెంట్కి చెందినవాడు అని అడుగుతున్నారు. మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ అప్పికో మూమెంట్, నర్మదా బచావ్ మూమెంట్, బిష్నోయ్ మూమెంట్, చిప్కో మూమెంట్. సో అప్పికో మూమెంట్ అనేది సౌత్ ఇండియాలో ఉన్నటువంటి పర్యావరణ పరిరక్షణ ఉద్యమం, సేమ్ యాజ్ చిప్కో మూమెంట్. మనకు తెలుసు సుందర్లాల్ బహుగుణ చిప్కో మూమెంట్కి చెందినటువంటి వాడని. అలాంటి మూమెంటే అప్పికో మూమెంట్ సౌత్ ఇండియాలో ఉంది. సో ఈయన సుందర్లాల్ బహుగుణ ఎక్కడ పుట్టారు? తెహ్రీ డిస్ట్రిక్ట్లో పుట్టారు. మనం నిన్న చూసాం ఉత్తరాఖండ్లో. ఆయన ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి హిమాలయాల పరిరక్షణ కోసం పోరాడారు. మనం ఉత్తరాఖండ్ గురించి మనం మాట్లాడితే వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఉత్తరాఖండ్? డెహ్రాడూన్. డెహ్రాడూన్లో సాంగ్ డ్యామ్ ఉంది. అంతేకాకుండా సూర్యధర్ లేక్ కూడా డెహ్రాడూన్లో ఉంది. అండ్ ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్స్కి అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే నైనితాల్ డిస్ట్రిక్ట్, ఉత్తరాఖండ్లో నైనితాల్ డిస్ట్రిక్ట్లో ఏరీస్ ఇన్స్టిట్యూట్, ఈ మధ్య ఇది న్యూస్లోకి వచ్చింది, ఏరీస్ ఇన్స్టిట్యూట్. సో ఏరీస్ ఇన్స్టిట్యూట్ అనేది ఆదిత్య L1కి ఒక సపోర్ట్ సెల్ని ఏర్పాటు చేశారు ఈ ఏరీస్ ఇన్స్టిట్యూట్లో. ఏరీస్ ఇన్స్టిట్యూట్ అనేది ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది నైనితాల్ డిస్ట్రిక్ట్లో ఉంది, ఉత్తరాఖండ్లో ఈయన తెహ్రీ డ్యామ్కి ఆపోజిట్గా తెహ్రీ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయకూడదని చెప్పి పోరాడిన వ్యక్తి సుందర్లాల్ బహుగుణ. తెహ్రీ డ్యామ్ గురించి మనం మాట్లాడితే తెహ్రీ డ్యామ్ ఈజ్ ద హైయెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా. ఈ తెహ్రీ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడానికి దాదాపు 35 years పట్టింది. ఇప్పుడు ఇది హైయెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా అనమాట. అంతేకాకుండా తెహ్రీ లేక్ మీద ఈ మధ్య దోబ్రా చంటి బ్రిడ్జ్ అని ఒకటి కన్స్ట్రక్ట్ చేశారు డెహ్రాడూన్లో తెహ్రీ లేక్ మీద. ఉత్తరాఖండ్ వార్తల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్ ఈ మధ్య ఇంకోటి ఏంటి అంటే అస్సాన్ కన్జర్వేషన్ రిజర్వ్. ఈ అస్సాన్ కన్జర్వేషన్ రిజర్వ్ని రామ్సార్ సైట్గా గుర్తించారు, ఉత్తరాఖండ్లోని అస్సాన్ కన్జర్వేషన్ రిజర్వ్. అంతేకాకుండా ఉత్తరాఖండ్లో మొట్టమొదటిసారిగా ఫారెస్ట్ హీలింగ్ సెంటర్, అది ఉత్తరాఖండ్లోని రాణిఖేట్లో ఏర్పాటు చేశారు. రాణిఖేట్లో ఈ ఫారెస్ట్ హీలింగ్ సెంటర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అక్కడ పైన్ ట్రీస్ ఉంటాయన్నమాట. ఈ పైన్ ట్రీస్ ఉండడం వల్ల పైన్ ట్రీస్ నుంచి వచ్చేటువంటి గాలి వల్లనే చాలా మైక్రోబ్స్ మన బాడీలో చనిపోతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి అక్కడ ఫారెస్ట్ హీలింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఎక్కడ? ఉత్తరాఖండ్లోని రాణిఖేట్లో. ఇంకా మనం ఉత్తరాఖండ్ గురించి మాట్లాడితే ఉత్తరాఖండ్లో ఫస్ట్ పాలినేటర్ పార్క్, ఇండియాస్ ఫస్ట్ పాలినేటర్ పార్క్ హల్ద్వానీలో ఫామ్ చేశారు. అంతేకాకుండా ఫస్ట్ మాస్ గార్డెన్ వచ్చి నైనితాల్లో ఫామ్ చేశారు. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్, ఇండియాస్ ఫస్ట్ స్నో లెపర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్. స్నో లెపర్డ్కి సంబంధించినటువంటి అభయారణ్యం లేదా సంరక్షణ కేంద్రం, స్నో లెపర్డ్ సంరక్షణ కేంద్రం లేదా స్నో లెపర్డ్ అభయారణ్యం ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఉత్తరకాశీ ఫారెస్ట్లో ఏర్పాటు చేశారు. ఉత్తరకాశీ, ఇది కూడా ఉత్తరాఖండ్కి సంబంధించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అనమాట. గోయింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. మార్తా కూమే హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ విచ్ కంట్రీ? మార్తా కూమే, ఈమె గురించి మనం చూసాం. ఈమె కెన్యాకి ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్గా ఎన్నిక కాబడ్డారు. సో Kenya is the answer. Next question. Dipcovan, an antibody detection kit developed by which organization? నిన్న కరెంట్ అఫైర్స్లో చూసాం. డిప్కోవాన్ అనేటువంటి కిట్ని మన బాడీలో ఉన్నటువంటి యాంటీబాడీస్ డిటెక్ట్ చేయడానికి యూస్ చేస్తారు. అది 75 hours తన టెస్ట్ రిజల్ట్స్ చెప్తుంది. అయితే నేను ఈ క్వశ్చన్ మీరు కమెంట్లో ఆన్సర్ చేయండి. ఏ ఆర్గనైజేషన్ దీన్ని డెవలప్ చేసింది? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ మెట్రాలజీ డే? మెట్రాలజీ డే అనేది మీటర్ నుంచి వచ్చింది. మెట్రాలజీ అని చూసాం మనం. మీటర్ అంటే మెజర్ చేయడం లేదా ఒక యూనిట్కి సింబల్ అని మనకు అందరికీ తెలుసు. సో మెజర్మెంట్ లైఫ్లో లేదా సొసైటీలో, ఇండస్ట్రీస్లో మెజర్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ని చెప్పేదే మెట్రాలజీ డే. సో ఈ మెట్రాలజీ డే యొక్క థీమ్ కూడా మీరు కమెంట్లో ఆన్సర్ చేయండి. వాట్ ఈజ్ ఇంటర్నేషనల్ టీ డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్? సో ఇది కూడా ఆన్సర్ చేయండి. అంతర్జాతీయ టీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అని చెప్పి. And who administered oath of office to Chief Minister Himanta Biswa Sharma? సో హిమంత బిశ్వ శర్మ అస్సాంకి చీఫ్ మినిస్టర్గా ఈ మధ్య అపాయింట్ కాబడ్డాడు, మీ అందరికీ తెలుసు. అయితే హూ అడ్మినిస్టర్డ్ ఓత్ ఆఫ్ ఆఫీస్? సో ఇండైరెక్ట్గా ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు,
చీఫ్ మినిస్టర్కి ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? గవర్నర్. సో హూ ఈస్ ద గవర్నర్ ఆఫ్ అస్సాం అని అడుగుతున్నారు. ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. రేపు మనం ఈ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. విచ్ స్టేట్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అండర్ ఆయుష్మాన్ భారత్? ఆయుష్మాన్ భారత్ కింద ఏ రాష్ట్రం హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడంలో ఫస్ట్ ప్లేస్ని సాధించింది అని అడుగుతున్నారు. సో ఇది కూడా మీరు ఆన్సర్ చేయండి. ఇండియా బయోడైవర్సిటీ అవార్డ్ 2021. ఇండియా బయోడైవర్సిటీ అవార్డ్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీ ఇస్తుంది. సో 2021కి గాను కన్జర్వేషన్ ఆఫ్ డొమెస్టికేటెడ్ స్పీసీస్ కేటగిరీలో షాజీ ఎన్ఎం, ఈయన కేరళకు చెందినటువంటి పర్సన్, ఈయనకి ఇండియా బయోడైవర్సిటీ అవార్డ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ డొమెస్టికేటెడ్ స్పీసీస్ లభించింది. ఈయన కేరళలో ట్యూబర్ మ్యాన్ అని పిలుస్తారు. ఎందుకు ట్యూబర్ మ్యాన్ అని పిలుస్తారంటే అరౌండ్ 200 ట్యూబర్ క్రాప్స్ని ఈయన ప్రొటెక్ట్ చేశాడు, కన్జర్వ్ చేశాడు కాబట్టి ఈయన్ను ట్యూబర్ మ్యాన్ అని పిలుస్తారు కేరళలో. ఎన్ఎంఎంఎస్ యాప్ అండ్ ఏరియా ఆఫీసర్ మానిటరింగ్ యాప్, ఈ ఎన్ఎంఎంఎస్ యాప్ని అండ్ ఏరియా ఆఫీసర్ మానిటరింగ్ యాప్ని ఎవరు లాంచ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, నరేంద్ర సింగ్ తోమర్. సో హూ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్? నరేంద్ర సింగ్ తోమర్. ఈయన దేనికోసం ఈ యాప్ని లాంచ్ చేశారు? అసలు ఈ యాప్ ఏంటి మనం ఒకసారి చూద్దాం. ఎన్ఎంఎంఎస్ అంటే నేషనల్ మొబైల్ మానిటరింగ్ సాఫ్ట్వేర్, ఇది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, ఏదైతే ఉపాధి హామీ పథకం అని మనం చెప్తామో తెలుగులో. సో ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి వర్కర్స్ని మానిటర్ చేయడానికి ఏర్పాటు చేసింది. ఉపాధి హామీ పథకం మనందరికీ తెలుసు, దాన్నే నరేగా అని పిలుస్తారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఇది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ నుంచి వచ్చింది. ఈ యాక్ట్ ఎప్పుడు పాస్ అయింది? 2005లో యాక్ట్ పాస్ అయింది. ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు? డాక్టర్ మన్మోహన్ సింగ్. సో ఈ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళకి సంవత్సరానికి మినిమం 100 డేస్ ఉపాధి కల్పించాలి. కొన్ని రాష్ట్రాలు 150 డేస్ అని పెట్టుకున్నాయి. సో జనరల్గా యాక్ట్లో ఉన్నదైతే మినిమం 100 డేస్ ఉపాధి కల్పించాలి. సో ఆ ఉపాధి వర్కర్లను మానిటర్ చేయడం కోసం ఎన్ఎంఎంఎస్ యాప్, నేషనల్ మొబైల్ మానిటరింగ్ సాఫ్ట్వేర్తో డెవలప్ చేసినటువంటి యాప్ అనమాట. అంతేకాకుండా ఏరియా ఆఫీసర్ మానిటరింగ్ యాప్ కూడా, అంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ యొక్క ఏరియా మానిటర్ చేయడానికి, అంటే ఆ ఆఫీసర్స్ ఒక వర్క్ ప్లేస్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి లొకేషన్ అప్డేట్ చేయడం కానీ, వాళ్ళ డ్యూరేషన్ అక్కడ ఆ లొకేషన్లో ఎంతసేపు ఉన్నారు అప్డేట్ చేయడం జీపీఎస్ ఆధారంగా. సో వాళ్ళ యొక్క లొకేషను, వాళ్ళు వర్క్ చేసినటువంటి డ్యూరేషను ఫోటోగ్రాఫ్తో సహా కూడా వస్తుందన్నమాట. సో ఈ 2 యాప్లకు కూడా. సో దీస్ 2 యాప్స్ ఆర్ లాంచ్డ్ బై నరేంద్ర సింగ్ తోమర్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. కాంగో వోల్కానో ఎరప్షన్. సో మనం నిన్న చూసాం, కాంగోలో ఒక వోల్కానో ఎరప్ట్ అయింది. ఆ వోల్కానో పేరు ఇరగాంగో, NYIRAGONGO. ఇరగాంగో అనేటువంటి ఒక వోల్కానో, ఒక యాక్టివ్ స్ట్రాటో వోల్కానో బద్దలైందనమాట. సో మౌంట్ నిరగాంగో అగ్నిపర్వతం మొన్న రాత్రి బద్దలైంది. ఇది కాంగోలోని గోమా నగరానికి సమీపంలో ఉందన్నమాట. సో గోమా సిటీ ఇన్ కాంగో దేశంలో గోమా అనే సిటీకి శివార్లో ఉంది. ఈ బద్దలైన వెంటనే చాలామంది పరిగెత్తారనమాట. అంటే ఆ నగరం నుంచి పారిపోవాలని ప్రయత్నం చేశారు. ఈ పారిపోయే ప్రయత్నంలో రోడ్డు ప్రమాదం జరిగి 5 మంది మరణించడం జరిగింది. ఈ అగ్నిపర్వతం బద్దలవడం వల్ల ఏ ప్రాణ నష్టం జరగలేదు. అక్కడ ఉన్నటువంటి సైనికులు, ఏదైతే యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్, ఐక్యరాజ్య సమితి యొక్క శాంతి పరిరక్షక బలగాలు ఉంటాయో అందులో ఉన్నటువంటి ఇండియా ఆర్మీ కూడా, ఇండియాకు సంబంధించినటువంటి సైనికులు కూడా ఈ బాధితులకు అండగా నిలబడి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించారనమాట. దాదాపు 500 ఇళ్లకు నష్టం వాటిల్లింది. కానీ వీళ్ళు ముందుగానే ఆ నగరం నుంచి పారిపోవడం వల్ల ప్రాణాలకు ఏ ప్రమాదం జరగలేదు. ఈ నగరంలో గోమా సిటీలో దాదాపు 30 లక్షల మంది నివాసం ఉంటారు. సో దాదాపు 30 లక్షల మంది నివాసం ఉంటారు. కానీ వాళ్ళకి ఏ ప్రాణ నష్టం ఎందుకు జరగలేదంటే కొన్ని వేల మంది దరిదాపుల నుంచి సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. సైనికులు కూడా వాళ్ళకు సహాయం చేశారు. కాకపోతే ఈ ఆందోళనలో చిక్కుకొని రోడ్డు ప్రమాదంలో ఒక 5 మంది మరణించారు. సో మనకు ఎగ్జామ్కి ఇంపార్టెంట్
నిరగాంగో, NYIRAGONGO నిరగాంగో. ఇది కాంగోలో ఉంది. ఈ అగ్నిపర్వతం పేరు నిరగాంగో. గోమా సిటీకి దగ్గరలో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఉంది. ఇది యాక్టివ్ స్ట్రాటో వాల్కానో. మీకు స్ట్రాటో వోల్కానో, రకరకాల టైప్స్ ఆఫ్ వోల్కానోస్ చూసుంటారు. సో యాక్టివ్ స్ట్రాటో వోల్కానో. ఇది ఈ అగ్నిపర్వతం ఏ మౌంటైన్స్లో ఉంది అంటే విరుంగా మౌంటైన్స్. ఈ అగ్నిపర్వతం కాంగోలోని విరుంగా మౌంటైన్స్లో ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్, విరుంగా మౌంటైన్స్. దీన్నే విరుంగా నేషనల్ పార్క్ అని కూడా అంటారు. సో విరుంగా నేషనల్ పార్క్ లోపల ఉన్నటువంటి విరుంగా మౌంటైన్స్లో నిరగాంగో అనేటువంటి అగ్నిపర్వతం కాంగోలో బద్దలైంది. గ్లోబల్ G20 హెల్త్ సమ్మిట్, ప్రపంచ ఆరోగ్య శిఖరాగ్ర సమావేశం. ఇది ఎక్కడ జరిగింది? ఇటలీలో జరిగింది. దీన్ని ఆతిథ్యం వహించింది ఎవరు? ఇటలీ. సో G20 మీకు తెలుసు. ఈ G20 లీడర్స్ యొక్క సమ్మిట్కి ఈ సంవత్సరం హోస్ట్ ఎవరు అంటే ఇటలీ. అంటే ప్రెసిడెన్సీ ఇప్పుడు ఇటలీ దగ్గర ఉంది కాబట్టి ఇటలీనే హోస్ట్ చేస్తుంది. G20 గ్లోబల్ హెల్త్ సమ్మిట్ యొక్క అజెండా ఏంటి అంటే టు ఓవర్కమ్ COVID-19 పాండమిక్. కరోనా మహమ్మారిని అధిగమించడం కోసం అజెండా పెట్టుకుని ఇటలీలో గ్లోబల్ G20 హెల్త్ సమ్మిట్ జరిగింది. వీళ్ళ ప్రకారం ఇప్పుడు ఎక్కువగా వేరియంట్స్ మారిపోతూ ఉన్నాయి, జన్యు మార్పిడి చెందుతూ ఉంది కాబట్టి COVID-19 దానివల్ల నిమిషానికి 19 మంది మరణిస్తున్నారు COVID-19 వల్ల అని చెప్తోంది ఈ సమావేశం. సో ఇక్కడ చూస్తే G20 దేశాల యొక్క పాపులేషన్ 60% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఉంటుంది. G20 ఎకానమీ, ఈ దేశాలు కలెక్టివ్గా ఉమ్మడిగా 20 దేశాలు కలిసి 80% ఆఫ్ ద గ్లోబల్ GDP రిప్రజెంట్ చేస్తాయి. అంతేకాకుండా 75% ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ కూడా G20 దేశాలలో జరుగుతోంది. ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఫ్యూచర్ ఆఫ్ పాండమిక్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ G20 అని చెప్పింది ఇటీవలే. అంటే ఈ కరోనా మహమ్మారిని పారద్రోలాలంటే దాని యొక్క భవిష్యత్తు G20 మీద ఆధారపడి ఉందని చెప్పింది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే యాక్ట్ యాక్సెలరేటర్ లాంచ్ చేయడంలో G20 సహాయపడింది. యాక్ట్ యాక్సెలరేటర్ అంటే ఏంటంటే యాక్సెస్ టు COVID-19 టూల్స్ యాక్సెలరేటర్. అంటే COVID-19కి కావాల్సినటువంటి అన్ని టూల్స్ను యాక్సెస్ చేయడానికి, అందరికీ అందుబాటులో ఉండడానికి ఒకటి లాంచ్ చేశారు, యాక్ట్ యాక్సెలరేటర్ అని. దీన్ని G20 సహాయ సహకారంతో లాంచ్ చేశారు. ఇట్స్ ఎ గ్లోబల్ మెకానిజం అనమాట. ఈ మెకానిజం ప్రకారం అందరికీ కావాల్సినటువంటి టెస్టులు కావచ్చు, కోవిడ్ డయాగ్నోస్టిక్ టెస్టులు కావచ్చు, కరోనాకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కావచ్చు, అంతేకాకుండా వ్యాక్సిన్స్. సో ఇలా కోవిడ్కు కావాల్సినటువంటి టూల్స్ అన్నిటినీ అందించడానికి, కోవిడ్కి సంబంధించినటువంటి టూల్స్ని జనాలకు చేరువలో చేయడానికి లాంచ్ చేసిందే యాక్ట్ యాక్సెలరేటర్ మెకానిజం. దీన్ని G20 సహాయ సహకారాలతో లాంచ్ చేశారనమాట. ఇది ఏప్రిల్ 2020లో లాంచ్ చేయబడింది. సో యాక్ట్ యాక్సెలరేటర్ లాంచ్డ్ బై G20, వెరీ ఇంపార్టెంట్. సో G20లో మొత్తం 19 కంట్రీస్ ఉంటాయి, 19 దేశాలు, ఇండివిజువల్ దేశాలు ఉంటాయి, ప్లస్ యూరోపియన్ యూనియన్ తరపున యూరోపియన్ కమిషన్ అండ్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కలెక్టివ్గా రిప్రజెంట్ చేస్తాయన్నమాట. G20లో ఏమేమి దేశాలు ఉంటాయో కూడా మీరు ఒకసారి చూడండి. జర్మనీ, USA, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, జపాన్, సౌదీ అరేబియా. సో ఇలా మేజర్ ఎకానమీస్ అన్నీ ఉంటాయి. టర్కీ, బ్రెజిల్ ఉంటుంది, సౌత్ ఆఫ్రికా ఉంటుంది. సో G20లో ఇండియా కూడా పార్టే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇండియా ఈజ్ ఆల్సో మెంబర్ ఆఫ్ G20. ఇలా దాదాపు 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ కలిసి G20లో ఉంటాయి. G7 నేషన్స్ ప్లెడ్జ్ అగెయిన్స్ట్ గ్లోబల్ వార్మింగ్. G7 నేషన్స్. సో G7 సమ్మిట్ జూన్లో జరగబోతోంది మనకు తెలుసు. అయితే G7 సమ్మిట్ కంటే ముందు మినిస్టీరియల్ మీటింగ్స్ అని జరుగుతున్నాయి. మినిస్టీరియల్ కాన్ఫరెన్సెస్ అంటారు. అంటే ఈ 7 దేశాల యొక్క మినిస్టర్స్, రకరకాల లెవెల్స్లో ఉన్నటువంటి మినిస్టర్స్కి సంబంధించినటువంటి కాన్ఫరెన్సే మినిస్టీరియల్ కాన్ఫరెన్సెస్. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్కి మన సుబ్రహ్మణ్యం జయశంకర్ అటెండ్ అయ్యారు, చూసాం. అంతేకాకుండా హెల్త్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ కూడా జరుగుతోంది, అది హర్షవర్ధన్ అటెండ్ అయ్యారు కూడా మనం న్యూస్లో చూసాం. అయితే ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ వర్చువల్గా జరిగినప్పుడు ఈ 2 రోజుల ఎన్వైరన్మెంట్ మినిస్టర్స్ వర్చువల్ మీట్లో గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడానికి కావలసినటువంటి చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది G7 నేషన్స్ ఎన్వైరన్మెంటల్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్. సో గ్లోబల్ వార్మింగ్ ఎందుకు తగ్గించాలి? ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ప్రకారం 2015లో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం గ్లోబల్ టెంపరేచర్స్ని ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్, అంటే పారిశ్రామికీకరణ జరగక ముందు ఉన్నటువంటి
గ్లోబల్ టెంపరేచర్స్ కంటే 1.5 డిగ్రీస్కి మించి పెరగకుండా చూసుకోవడం మనందరి బాధ్యత. ఎందుకంటే ఒకవేళ 1.5 డిగ్రీస్కి మించి టెంపరేచర్స్ పెరిగితే మనం దాని యొక్క పర్యవసానాలు తట్టుకోలేము. ఎందుకంటే గ్లేషియర్స్ మెల్ట్ అవ్వడం కానీ, సముద్రాలకు దగ్గరలో ఉన్నటువంటి దేశాలు మునిగిపోవడం కానీ ఇలా చాలా అనర్థాలు జరుగుతాయి. సో 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇలా చూసుకోవాలి అంటే గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలి. అంటే గ్లోబల్ వార్మింగ్ రిలీజ్ గ్లోబల్ వార్మింగ్ని పెంచేటువంటి గ్యాసెస్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క రిలీజ్ని అదుపులో పెట్టాలి, ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్. సో G7 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హూ ఈజ్ హోల్డింగ్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ G7 ఫర్ దిస్ ఇయర్? యునైటెడ్ కింగ్డమ్. యూకే హోల్డ్ చేస్తుంది, యూకే హోస్ట్ చేస్తుంది G7 సమ్మిట్ని ఈసారి. యూకే మన ఇండియాని, ఆస్ట్రేలియాని, సౌత్ ఆఫ్రికాని, సౌత్ కొరియాని కూడా ఇన్వైట్ చేశారు గెస్ట్ కంట్రీస్గా, మనందరికీ తెలుసు. సో G7లో ఏ దేశాలు ఉంటాయి ఇది కూడా మనం చూసాం. ప్రపంచంలో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ఎకానమీస్, IMF పరిభాషలో అడ్వాన్స్డ్ ఎకానమీస్ G7లో ఉంటాయని కూడా మనం చూసాం. రష్యాను G7 నుంచి తప్పించారని కూడా చూసాం. ఎందుకు? యుక్రెయిన్ దగ్గర ఉన్నటువంటి క్రిమియా నది ఆక్యుపై చేయడం వల్ల యూరోపియన్ నేషన్స్ రష్యాను వెలివేయాలని G7 ఇంతకుముందు G8గా ఉండేది, దాన్ని G7 అయింది రష్యా వెళ్ళిపోవడం వల్ల. సో దట్ ఈస్ అబౌట్ G7. సో G7లో ఇప్పుడు ఉన్నటువంటి మెంబర్స్ ఎవరు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా, యూకే, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ అండ్ జపాన్. కానీ G7 నేషన్స్ ఇప్పుడు తీసుకున్నటువంటి ప్రతిజ్ఞ ఏంటి అంటే గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలి అని చెప్పి కదా. సో గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గించాలి. హైయెస్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్ ఇన్ ద వరల్డ్ ఎవరు అంటే చైనా. సో చైనా ప్రపంచంలోకెల్లా ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిట్ చేస్తుంది. కానీ చైనా ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ G7. సో ఇదొక ఐరనీ ఇక్కడ. సో గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ గ్యాసెస్కి సంబంధించి ఇంకొక న్యూస్ ఈ మధ్య వార్తల్లో ఉంది. నెట్ జీరో బై 2050. మీరు నోట్ చేసుకోండి. నెట్ జీరో బై 2050 రిపోర్ట్ను రిలీజ్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఏది అని అడుగుతారు. IEA, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఈ మధ్య నెట్ జీరో బై 2050 రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇదే వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్లో భాగంగా. వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ని రిలీజ్ చేసేటువంటి ఆర్గనైజేషన్ ఏది అంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏది? ప్యారిస్. సో ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీని ఫామ్ చేయడానికి కారణం ఎవరు? OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్. సో ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, OECD. సో OECD హెడ్ క్వార్టర్స్ కూడా ప్యారిస్లోనే ఉంటుంది. సో ఇక్కడ నెట్ జీరో బై 2050 IEA రిలీజ్ చేసింది. వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్లో భాగంగా వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ యొక్క రిపోర్ట్ పేరు నెట్ జీరో బై 2050 అని పెట్టుకుంది. అంటే 2050 లోపల గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని జీరో చేయాలి, నెట్ జీరో చేయాలి అన్నటువంటిది దాని యొక్క ఉద్దేశం అనమాట. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ టర్టిల్ డే. టర్టిల్ అంటే తాబేళ్ళు. సో వరల్డ్ టర్టిల్ డే 2021, ప్రపంచ తాబేళ్ల దినోత్సవం 2021 ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? మే 23వ తేదీ సెలబ్రేట్ చేసుకుంటారు. దీని యొక్క థీమ్ ఏంటి అంటే టర్టిల్ రాక్స్. టర్టిల్ రాక్స్ ఇస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ టర్టిల్ డే 2021 విచ్ ఇస్ సెలబ్రేటెడ్ ఆన్ May 23. సో ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే టర్టిల్స్, టాటాయిస్కి సంబంధించినటువంటి అవేర్నెస్, వాటిని ఎందుకు కాపాడాలి, సో దీనికి సంబంధించినటువంటి అవేర్నెస్ అందరిలో పెంపొందించడం కోసం, అవగాహన పెంపొందించడం కోసం జరుపుకుంటారు. సో ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ లార్జెస్ట్ సీ టర్టిల్ ఏది అంటే లెదర్ బ్యాక్ టర్టిల్. సో లార్జెస్ట్ సీ టర్టిల్ ఇన్ ద వరల్డ్ ఈజ్ లెదర్ బ్యాక్ టర్టిల్. ఇక్కడ మనం టర్టిల్స్, టాటాయిస్ అని మాట్లాడుతున్నాం. సో రెండు డిఫరెన్స్ ఉందా అంటే ఉంది. సో టర్టిల్ అనేది జనరల్గా వాటర్లో ఎక్కువగా ఉంటుంది, టాటాయిస్ నేల మీద ఎక్కువగా ఉంటుంది. సో మెయిన్ డిఫరెన్స్ అయితే అది. అంతేకాకుండా చాలా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఇంకా ఉన్నాయి. ఈ టర్టిల్స్ ఓమ్నివోర్స్ అంటారు, అంటే వెజ్ తింటాయి, నాన్ వెజ్ తింటాయి. బట్ టాటాయిస్ జనరలీ హెర్బీవోర్స్ అయి ఉంటాయి, అంటే కేవలం గడ్డి లాంటి మొక్కలు తింటూ బతుకుతుంటుంది. వాటిని హెర్బీవోర్స్ అంటారు, మనకందరికీ తెలుసు. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే టర్టిల్స్ జనరల్గా తక్కువ కాలం బతుకుతాయి, 20 to 40 years అలా బతుకుతాయి. టాటాయిస్లు అయితే అరౌండ్ 150 లేదా 200 years పైన బతికేటువంటి టాటాయిస్లు కూడా ఇంతకుముందు ఉన్నాయని చెప్తారు. సో ఈ టాటాయిస్ల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి లాంగెస్ట్ లివ్డ్ వర్టెబ్రేట్ అనమాట. ఎక్కువ కాలం బతుకుతాయి, దాదాపు 150 నుంచి 200 సంవత్సరాలు కూడా కొన్ని బతికేటివి ఉన్నాయన్నమాట. సో వరల్డ్ టర్టిల్ డే 2021 May 23, టర్టిల్ రాక్స్ ఇస్ ద థీమ్.
ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ 2021, అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం 2021. సో ఇది ఎప్పుడు జరుపుకుంటారు? May 22. వెరీ ఇంపార్టెంట్. బయోలాజికల్ డైవర్సిటీ డే, జీవ వైవిధ్య దినోత్సవం May 22న జరుపుకుంటారు. వాట్ ఈస్ ద థీమ్? వీఆర్ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్. సో థీమ్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ డే, వీఆర్ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్. సో సాధారణంగా బయోడైవర్సిటీ ఎందుకు ఇంపార్టెంట్? ఒక 2 days బ్యాక్ చెప్పుకున్నాం వరల్డ్ బీ డే గురించి మనం మాట్లాడేటప్పుడు. బీస్ యొక్క, తేనెటీగుల యొక్క ఇంపార్టెన్స్ అందరికీ తెలియజెప్పాలి. ఎందుకంటే బీస్ అలాంటి పాలినేటర్స్ కనుక లేకపోతే ప్రపంచ ఆరోగ్య భద్రత దెబ్బతింటుంది, పంటలు సరిగా పండవు, ఈల్డ్ సరిగా ఉండదు. సో ఇదంతా మనం డిస్కస్ చేసాం. ఒక తేనెటీగలు లేకపోతేనే మనం బతకలేము, మన మానవుడి మనుగడ లేదు అని చెప్తున్నారంటే, జీవ వైవిధ్యం అంటే ఇతర జీవరాశులు పోతే కూడా ఒక్కొక్క రకమైనటువంటి జీవరాశి అంతరించిపోతే దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ మానవుని యొక్క మనుగడ మీద ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకే బయోడైవర్సిటీ లేకపోతే మనం లేము. బయోడైవర్సిటీకి ప్రాబ్లం వస్తే కనుక హ్యుమానిటీ హ్యాజ్ ఎ ప్రాబ్లం అని చెప్పి ఐక్యరాజ్య సమితి కూడా చెప్తుంది. జీవ వైవిధ్యానికి సమస్య వస్తే మానవునికి, మానవ జాతికే సమస్య వచ్చినట్లు అని చెప్పి. సో బయోలాజికల్ డైవర్సిటీ లేదా బయోడైవర్సిటీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొన్ని ఇంపార్టెంట్ డేస్ గురించి చెప్పుకుందాం. సో వరల్డ్ ఫారెస్ట్ డే, ప్రపంచ అడవుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? 21st March. సో ఈ సంవత్సరం 2021 యొక్క వరల్డ్ ఫారెస్ట్ డే థీమ్ ఏంటి? ఫారెస్ట్ రెస్టోరేషన్, ఏ పాత్ టు రికవరీ అండ్ వెల్ బీయింగ్. అదేవిధంగా వరల్డ్ వాటర్ డే మార్చ్లోనే జరుపుకుంటారు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేశాను. వరల్డ్ ఫారెస్ట్ డే 21st March, వరల్డ్ వాటర్ డే 22nd March. సో అంతేకాకుండా వరల్డ్ వైల్డ్ లైఫ్ డే 3rd Marchలో జరుపుకుంటారు. సో మార్చ్లో ఎన్వైరన్మెంట్కి సంబంధించి 3 ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి. 3rd March వచ్చి వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే యొక్క థీమ్ ఏంటి ఈసారి అంటే ఫారెస్ట్ అండ్ లైవ్లీహుడ్స్, సస్టైనింగ్ పీపుల్ అండ్ ప్లానెట్. అంతేకాకుండా వరల్డ్ ఫారెస్ట్ డే 21st March, వరల్డ్ వాటర్ డే 22nd March. వరల్డ్ వాటర్ డే థీమ్ ఏంటి? వాల్యూయింగ్ వాటర్. వాల్యూయింగ్ వాటర్ ఈజ్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ వాటర్ డే 22nd March. నెక్స్ట్, కామన్వెల్త్ హెల్త్ మినిస్టర్స్ సీక్ ఈక్వల్ యాక్సెస్. దేనికి సంబంధించి ఈక్వల్ యాక్సెస్ అడుగుతున్నారు కామన్వెల్త్ హెల్త్ మినిస్టర్స్? టీకాలకు సంబంధించి, వ్యాక్సినేషన్కు అన్ని దేశాలకు ఈక్వల్ యాక్సెస్ కావాలని చెప్పి కామన్వెల్త్ హెల్త్ మినిస్టర్స్ ఒక జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఎంతమంది కామన్వెల్త్ దేశాలు లేదా కామన్వెల్త్ మెంబర్స్ ఉన్నాయి అంటే 54 కామన్వెల్త్ మెంబర్స్ ఉన్నాయి. అసలు కామన్వెల్త్ మెంబర్స్ అంటే ఎవరు? ఇంతకుముందు బ్రిటిష్ యొక్క కంట్రోల్లో ఉన్నటువంటి కాలనీస్ అనమాట. సో బ్రిటిష్ కాలనీస్, ఇంతకుముందు బ్రిటిష్ కాలనీస్ అన్ని కామన్వెల్త్ మెంబర్స్ అంటారు. అవి కామన్వెల్త్ నేషన్స్ కింద ఉంటాయి. సో ఈ కామన్వెల్త్ నేషన్స్కి ఇప్పుడు హెడ్ ఎవరు? హెడ్ ఆఫ్ కామన్వెల్త్. హూ ఈజ్ హెడ్ ఆఫ్ కామన్వెల్త్? క్వీన్ ఎలిజబెత్ II. ఇది ఇంపార్టెంట్. క్వీన్ ఎలిజబెత్ II హెడ్ ఆఫ్ ద కామన్వెల్త్గా ఉంటుంది. ఎందుకు యూకే యొక్క క్వీను కామన్వెల్త్కి హెడ్గా ఉంటుంది అంటే, మనం ఇందాక మాట్లాడుకున్నట్టే ఈ కామన్వెల్త్ మెంబర్స్ అన్నీ కూడా ఫార్మర్ టెరిటరీస్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్, ఫార్మర్ కాలనీస్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్. ఓకే, సో హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ కామన్వెల్త్? క్వీన్ ఎలిజబెత్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, కామన్వెల్త్ హెల్త్ మినిస్టర్స్ అంతా కలిసి ఒక జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. పూర్ కంట్రీస్, కామన్వెల్త్ నేషన్స్కి వ్యాక్సినేషన్ అందట్లేదు. ముఖ్యంగా కామన్వెల్త్ నేషన్స్లో ఏవైతే పూర్ కంట్రీస్ ఉంటాయో, పేద దేశాలు ఉంటాయో, వాళ్ళకి ఈక్వల్ యాక్సెస్ దొరకట్లేదు టీకాలలో. వాళ్ళు చెప్పినటువంటి ఒక షాకింగ్ స్టాటిస్టిక్స్ ఏంటి అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వ్యాక్సిన్స్లో కేవలం 0.3% డోస్ మాత్రమే 29 పూర్ నేషన్స్కి వెళ్ళాయి. అయితే 84% వ్యాక్సినేషన్స్ లేదా టీకాలు హై అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ కంట్రీస్కి వెళ్ళాయి. సో పూర్ కంట్రీస్ కేవలం 0.3% వ్యాక్సినేషన్కి మాత్రమే యాక్సెస్ చేయగలుగుతుంది. సో ఇదొక దారుణమైన నిజం అనమాట. అంటే ప్రపంచంలో పేద దేశాలకు టీకాలు దొరకడం లేదు, కాబట్టి టీకా లభ్యతను పెంచండి అని చెప్పి ఇవి ఒక జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాయన్నమాట. అంతేకాకుండా ట్రాన్స్పరెంట్ ప్రైసింగ్ ఉండట్లేదు. సో పేద దేశాలు ఎక్కువ ప్రైస్ టీకాలను అఫోర్డ్ చేయట్లేవు, కాబట్టి పారదర్శకత ఉండాలి ప్రైసింగ్లో. ముఖ్యంగా మనకందరికీ తెలుసు, మోస్ట్ ఆఫ్ ద ఎఫిషియంట్ వ్యాక్సిన్స్ ఆర్ డెవలప్డ్ ఇన్ డెవలప్డ్ నేషన్స్. యుఎస్ కావచ్చు, యూకే కావచ్చు, ఇలా వీళ్ళ దగ్గర మాత్రమే డెవలప్ అవుతున్నాయి, జర్మనీ. కాబట్టి వాళ్ళు డెవలపింగ్ కంట్రీస్కి అమ్మేటప్పుడు
ప్రైసింగ్లో పారదర్శకత ఉండాలి అని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారు. ఎఫ్డిఐ లిమిట్ ఇన్ ఇన్సూరెన్స్ నోటిఫైడ్. సో మనకందరికీ తెలుసు 2015 నుంచి ఎఫ్డిఐ లిమిట్ 26% నుంచి 49%కి ఇంక్రీజ్ అయింది. 2015లో 26% ఉన్నటువంటి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఇన్ ఇన్సూరెన్స్ సెక్టార్లో బీమా రంగంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 26% నుంచి 49%కి అయింది. అయితే ఇప్పుడు 49 నుంచి 74%కి ఇంక్రీజ్ చేస్తూ ఫైనాన్స్ మినిస్ట్రీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది ఎప్పుడు అసలు స్టార్ట్ చేశారు అంటే మన బడ్జెట్లో దీనికి సంబంధించి బడ్జెట్ 2021లోనే ప్రతిపాదన పెట్టారు. ఆ ప్రతిపాదనకు తగ్గట్టుగానే ఇప్పుడు ఆర్థిక శాఖ 49 to 74% ఇంక్రీజ్ చేయమని చెప్పి నోటిఫికేషన్ జారీ చేసింది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్లు ఉంటాయి. ఎఫ్డిఐ లిమిట్ ఇన్ ఇన్సూరెన్స్ ఎంత? 74% ఇప్పుడు. అంతేకాకుండా ఇందులో కొన్ని రూల్స్ కూడా పెట్టారు. ఆ రూల్స్ ప్రకారం 50% బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉండాలి. ఇలాంటి కొన్ని కార్పొరేట్ రూల్స్ కూడా ఇంక్లూడ్ చేశారు ఈ నోటిఫికేషన్లో. ఐఎంఎఫ్ ప్రపోజెస్ 50 బిలియన్ ప్లాన్ టు వ్యాక్సినేట్ ఎవ్రీవన్. ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో ఐఎంఎఫ్ ఏమని ఒక ప్రపోజల్ పెట్టింది అంటే 50 బిలియన్ల ఫండింగ్ ఉంటే కనుక, $50 బిలియన్ ఫండింగ్ ఉంటే ప్రపంచంలో అందరికీ వ్యాక్సినేషన్ వేయచ్చు. దానికి సంబంధించినటువంటి ప్లాన్ రెడీ చేసిందనమాట. సో ఈ ప్లాన్ ప్రకారం 60% పాపులేషన్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2020 లోపలే వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయాలి. 40% ఈ 2021 ఎండింగ్ లోపు 40% కంప్లీట్ చేయాలి. అండ్ అట్లీస్ట్ 60% ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2022 లోపల కంప్లీట్ చేయాలి అన్నది ఈ ఐఎంఎఫ్ యొక్క ప్రొజెక్షన్ అనమాట. సో దీనికి ఎవరి సహకారం కోరుతుంది? ముఖ్యంగా వ్యాక్సిన్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉన్నటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసినటువంటి ప్లాట్ఫామ్ ఏంటి? కోవాక్స్. సో మనకందరికీ కోవాక్స్ తెలుసు. అందరికీ వ్యాక్సిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఏర్పాటు చేశారు కోవాక్స్. ఈక్వల్ యాక్సెస్ ఉండాలి వ్యాక్సిన్కి సంబంధించి అని చెప్పి. సో ఐఎంఎఫ్ ఏమని చెప్తోందంటే అడిషనల్ గ్రాంట్స్ కోవాక్స్కి ఇవ్వడం ద్వారా అందరికీ $50 బిలియన్ ఫండ్స్ ఉంటే వ్యాక్సినేషన్ అందరికీ ఇవ్వచ్చు అని చెప్పి చెప్తుంది. మరి ఈ 50 బిలియన్ ప్లాన్కి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇదేం చెప్తుందంటే ఫండింగ్లో భాగంగా గ్రాంట్స్ రూపంలో $35 బిలియన్ వస్తుంది. $35 బిలియన్ గ్రాంట్స్ రూపంలో వస్తుంది. మిగతా $22 బిలియన్ G20 మెంబర్స్ కూడా ప్రామిస్ చేశాయి ఫండింగ్ ఇవ్వడానికి అని చెప్పి చెప్తుంది. సో $35 రూపంలో గ్రాంట్స్ రూపంలో ఐఎంఎఫ్కి వస్తుందని చెప్తుంది. ఇది కోవాక్స్కి ఇది ప్రొవైడ్ చేస్తుందని చెప్తుంది. అంతేకాకుండా G20 మెంబర్స్ కూడా $22 బిలియన్ ప్రామిస్ చేశాయని చెప్పి చెప్తుంది. సో కోవాక్స్ మనం ఇందాక చూసాం. కోవాక్స్ ఇస్ ఏ COVID-19 వ్యాక్సిన్ గ్లోబల్ యాక్సెస్, అందరికీ యాక్సెస్ ఉండాలి అని చెప్పి. కోవాక్స్ కంటే ముందు మిగతా ఇది జనరల్గా COVID-19 కోసం ఏర్పాటు చేసింది. అయితే గవి అని ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఇది జనరల్గా అన్ని వ్యాక్సిన్స్కి సంబంధించి అందరికీ ఉండాలని చెప్పి ఫామ్ చేసినటువంటి ఒక గ్లోబల్ కోయిలిషన్ అనమాట. సో గవి ఈజ్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ వ్యాక్సిన్స్. కోవాక్స్ ఈజ్ స్పెసిఫికల్లీ ఫర్ COVID-19. గవిలో ఒక భాగమే కోవాక్స్. సో కోవాక్స్ ఈజ్ డైరెక్టెడ్ బై వ్యాక్సిన్ అలయన్స్ గవి అనమాట. ఎయిమ్స్ టోల్డ్ టు కాన్స్టిట్యూట్ మెడికల్ బోర్డ్ టు లుక్ ఇన్ టు ప్రెగ్నెన్సీ టర్మినేషన్. ఎయిమ్స్ తెలుసు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత హెల్త్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఇది ఒక మెడికల్ బోర్డ్ని కాన్స్టిట్యూట్ చేసింది ప్రెగ్నెన్సీ టర్మినేషన్కి సంబంధించినటువంటి రూల్స్ మీద. ఇప్పుడున్నటువంటి రూల్స్ ఏం చెప్తున్నాయి? సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 20 వీక్స్ లోపల కావాలంటే టర్మినేట్ చేసుకునేటువంటి రైట్ ఉంటుంది. కానీ 20 వీక్స్ దాటితే కనుక ఫీటస్ని టర్మినేట్ చేయలేము, అంటే ప్రెగ్నెన్సీ తీసివేయలేము, గర్భస్రావం చేయలేము. ఈ గర్భస్రావం గురించి మాట్లాడేటప్పుడు మీకు ఇంకొక న్యూస్ ఐటమ్ గుర్తు రావాలి, హార్ట్ బీట్ బిల్. సో హార్ట్ బీట్ బిల్ అనేటువంటిది ఏ స్టేట్ ఇంప్లిమెంట్ చేసింది? యునైటెడ్ స్టేట్స్లో టెక్సాస్ స్టేట్. సో ఇప్పుడు ఇండియాలో 20 వీక్స్ అనేది మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం 20 వీక్స్ అనమాట. సో ఈ హార్ట్ బీట్ బిల్లో టెక్సాస్లో 6 వీక్స్. సో 6 వీక్స్ తర్వాత ఎవరు గర్భస్రావం చేసుకోవడానికి వీలు లేదు. ఇండియాలో అయితే 20 వీక్స్ ఉంది. కానీ ఇప్పుడు ఒక పర్టికులర్ కేసు వచ్చింది. ఇప్పుడు ఒక విమెన్ కోర్టును ఆశ్రయించింది. ఆమెకి ఆల్రెడీ ఇప్పుడు 22 వీక్స్ ప్రెగ్నెన్సీ ఉంది. కానీ జెనెటిక్స్ డిపార్ట్మెంట్, ఎయిమ్స్లో ఉన్నటువంటి జెనెటిక్స్ డిపార్ట్మెంట్లో
వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత ఏమని ఐడెంటిఫై అయిందంటే ఒక రేర్ కంజెనిటల్ బ్రెయిన్ మాల్ఫార్మేషన్ డిసీజ్తో బాధపడుతోంది లోపల ఉన్నటువంటి పిండం అని చెప్పి తేలింది. సో ఈ రేర్ డిసీజ్ ఉండడం వల్ల మెడికల్గా టర్మినేట్ చేసుకుందామని చెప్పి చట్టం ఒప్పుకోదు కాబట్టి ఆమె హైకోర్టుకి వెళ్ళిందనమాట. సో హైకోర్టు ఇప్పుడు ఎయిమ్స్కు చెప్పింది ఒక మెడికల్ బోర్డును ఫామ్ చేయండి. ఆ మెడికల్ బోర్డు ఈమెకు సంబంధించినటువంటి 22 వీక్స్ టర్మినేషన్కి సంబంధించినటువంటి కేసు మీద అధ్యయనం చేయమని చెప్పి